బన్ను, మనం రేపు శ్రీశైలం వెళ్తున్నాం కదా, దానికి ప్లానింగా ఇది? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మా బన్ను మాటలు. మేము వెళ్తుంది శ్రీశైలం దేవస్థానం. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. మా ప్రయాణ విషయాలు, అలాగే శ్రీశైలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోని కంటిన్యూగా చూడండి. ఇలా నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మధ్యలో వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యలో దిండి రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, చక్కగా చూడండి. ఇదిగోండి మా బన్ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడండి. దీని పూర్తి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసి నైస్ ఫొటోస్ తీసుకుని మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మీరు కొంత దూరం స్టార్ట్ అయ్యాక నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారు. ఆ జర్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. అరౌండ్ 75 to 80 kilometers ఉంటుంది. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మా కిడ్స్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మా బన్ను కూడా చూడండి, ఇది ఫారెస్ట్ అంటే ఏముంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. యానిమల్స్ ఏముంటాయి ఫారెస్ట్లో? సింహాలు, పులిలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఓ, ఇంకా మంకీ వస్తుంది చూడు. మంకీయా? చాలా యానిమల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ వాడికి దారి పొడుగున కోతులే కనిపించాయి. దయచేసి ఈ కోతులకు మాత్రం ఆహారం ఇవ్వద్దు, ఎందుకంటే ఇవి సొంతంగా ఆహారాన్ని తెచ్చుకోవడం మానేసి ఇవి రోడ్ల మీద తిరుగుతున్నాయి. మనం స్పీడ్గా వెళ్తున్న కార్కో హెవీ వెహికల్స్కో దొరికి చనిపోతున్నాయి. అందుకే ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సైన్ బోర్డులు పెట్టారు, ఫైన్ కూడా వేస్తారు చూస్తే. దయచేసి వీటికైతే ఆహారం ఇవ్వద్దు. శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర చేరుకున్నాం. మేము ఊహించిన విషయం ఏంటంటే గేట్లు ఓపెన్ చేసాం. చాలా అద్భుతంగా ఉంది. మేము అక్కడ ఒక 30 minutes దాకా స్పెండ్ చేసాం ఆ విజువల్స్లో. చాలా బాగా ఫొటోస్ తీసుకున్నాం. మేము కూడా తడిసిపోయాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం. మేము చాలాసార్లు వెళ్ళినా అక్కడ ఎప్పుడు డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ కాలేదు. అక్కడ చూడండి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా శ్రీశైలం ఎంటర్ అవ్వగానే మనకి పార్వతీ పరమేశ్వర్లు మనకి దర్శనం ఇస్తారు. శ్రీశైలం గురించి చెప్పాలంటే ఇది రేర్ కాంబినేషన్. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఈ రెండు కలిపి ఉన్న క్షేత్రమే శ్రీశైల క్షేత్రం. శ్రీశైలం యొక్క హిస్టరీకి వెళ్తే ఇది శాతవాహన డైనెస్టీలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు, 2nd centuryలో అంటారు. అలాగే 7th centuryలో కూడా కన్స్ట్రక్ట్ చేశారంటారు, విజయనగర ఎంపైర్లో. కానీ ఇది ఎగ్జాక్ట్ టైమ్ లైన్స్ అయితే ఎవరికీ తెలియదు. బట్ ఈ డైనెస్టీలో బాగా ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఉంటారు. ఇంకా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్కి వస్తే విజయనగర పీరియడ్లో మ్యాక్సిమం ఆ సెంట్రల్ హాల్స్ అన్నీ నిర్మించబడ్డాయి, అదే మండపాలన్నీ నిర్మించబడ్డాయి. ఆ టైంలో బాగా డెవలప్ అయిందని అంటారు. ఇక్కడ రాముడు పాండవుల టైంలో కొన్ని లింగాలని ప్రతిష్టాపించారు అంటారు. రాముడేమో సహస్రలింగాన్ని, పాండవులేమో వాయులింగం, చాలా లింగాలు ఉంటాయి. అక్కడ పేర్లు కూడా రాసి ఉంటాయి. ఇది టెంపుల్ దాటగానే రైట్ సైడ్ ఉంటుంది. అలాగే మిర్రర్ హాల్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా నటరాజ రూపంలో ఉంటుంది, అది కూడా దర్శించుకుని రావచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాళ్ళు. ఆ హిస్టరీ కూడా ఇక్కడ ఉంటుంది. మెమోరియల్ కూడా ఒకటి ఉంటుంది. ఆయన కూడా ఈ గుడికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారని చెప్తారు. మీరు కూడా శ్రీశైలం వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బన్ను టీవీ.